ఈరోజు ఏమైనా చెప్పదలసిన ప్రముఖమైన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అన్న ఏం వద్దన్నాడు, నేనేమి ఇస్తున్నాను కాబట్టి అన్నికంటే నేను మంచివాడిగా కనపడతాను. అంటే ఈ వారం గురించి ముందుగానే చెప్పలేదు కదా, అందుకని మరి ఒకవేళ ప్రాముఖ్యమైన అవకాశాలు ఉంటే సాక్ష్యాలు ఉంటే చెప్తారని ఆహ్వానించడం జరిగింది. దేవునామానికి వందనాలు. సంబంధించిన అయ్యారికి అమ్మగారికి వందనాలు, తమ్ముడికి కూడా వందనాలు, మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. కానీ పోయిన మంగళవారం అమ్మగారికి కూడా ప్రార్థన జరుగుతుంటే నేను మా అబ్బాయికి బండి మీద చేస్తున్నాను. ఒక వెంటనే వచ్చేసింది. అబ్బాయి అయితే మన దర్శనంలోనే వస్తాడు. ఒక్కనే ఎక్కిచ్చేసి మేమిద్దరం పడిపోయాం. బండి వెంటనే తిరిగిపోయింది. తిరిగిపోవడంలోనే మా అబ్బాయి బండికి పడిపోయాడు. నేను లేచి అట్టు పడిపోయాను. నేను లేచి ముందు నా కొడుకు ఏమవుతుంది త్వరగా లేచి ముందు బండి లేకుంటే బండి లెగట్లు, పెద్ద బండి అది, ఎంత లేచినా లెగట్ల. అక్కడ పక్కన పార్లో ఉన్న కుర్రోళ్ళు అందరూ వచ్చారు. అయినా నా కొడుకు లేకపోతున్నాడు. వేసయ్యా నా కొడుకు అది ఏం పేర్చో ఎవరికోకుండా సహాయం చేయలేదని ప్రార్థన చేసుకుని ఉండ. అసలు నేను పడ్డ పాటుకి అయితే నాకేదో దెబ్బ తగలాల్సింది, కానీ ఒక్క దెబ్బ కూడా తగలకుండా దేవుడు సహాయం చేశాడు. నేను ఇంత ఐటి మీద నాకు తగలేదంటే అసలు ఎవరు నమ్మరు. నా కొడుకు అయితే చిన్న చిన్న దెబ్బలు తగిలి దేవుని కృపను బట్టి నేను సన్నిధికి వస్తున్నానని ముఖ్యంగా ముందు ప్రార్థన చేసుకుని బయలుదేరా. దేవా నాకు తోడుకుండాలి. ఎప్పుడు చూసినా నా కొడుకే తింటూ ఉంటాడు. ఎక్కడికి ఎక్కడ చిన్న కొడుకు, నా కొడుకు గురించి మీరు ప్రార్థన చేయమని అడుగుతున్నాను. నా కొడుకు నా కోడలు కూడా సన్నిధికి రావాలని, నా కూతురు గురించి మీరందరూ కూడా ఎంతగానో ప్రార్థన చేశారు. కానీ అద్భుతంగా ఆశ్చర్యకరంగా ప్రభు నా బిడ్డను ముట్టాడు, స్వస్థపరిచాడు. కానీ మీ సంఘం ప్రార్థన ఎంతో బలమైంది. నేను చెప్పడానికి కూడా అరగలేదు. దేవుడు అంత అద్భుతమైన కార్యం చేశాడు నా పట్ల. నాకు ఏమీ లేనప్పుడు కూడా ప్రభు నా బిడ్డ పట్ల మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తానంటే కేవలం దేవుని కృపను బట్టి, మీ చేసిన ప్రార్థన వల్ల కూడా నేను సంఘంలో నిలబడి చేయగలుగుతున్నాను. మీ ఇంత మంచి సంఘాన్ని ఇచ్చినందుకు కూడా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను అనుకునేదాన్ని నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు కూడా పలకరేయట్లేదు అనే ఉద్దేశంలో ఉన్నాను. అప్పుడు నా కూతురు పాపన్నప్పుడు అందరూ కూడా ఎంతగానో ప్రేమించి ఫోన్లు చేసి మాట్లాడటమే కానీ చేయటమే కానీ సహాయం చేయటం కూడా, ముఖ్యంగా కన్నుకుమార్లు జ్ఞాపకం చేసుకుంటారు. నా కూతురికి బాగా అన్నప్పుడు వెంటనే నా తోడబుట్టినోడు కూడా రాలేదు. తమ్ముడు వచ్చానికి నాకు ఎంతో ధైర్యం కలిగింది. అసలు తమ్ముడు చూసి ఒక్క వాళ్ళపోయింది. తమ్ముడికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. వెంటనే రామకృష్ణ కూడా ఫోన్ చేశాను. తమ్ముడు చేసినప్పుడు అక్క మేము భయపడమాకు, దేవుడే సహాయం చేస్తాడని ప్రార్థన చెప్పాడు, ధైర్యం చెప్పాడు. అమ్మగారికి తమ్ముడికి చేశాను. నేను అయ్యగారి చేయడానికి నాకు ధైర్యం చాలదు. అయ్యగారితో మాట్లాడాలని కూడా నేను మాట్లాడలేను. అమ్మగారితో ఎక్కువ మాట్లాడతాను, తమ్ముడితో మాట్లాడుతున్నా, సొంత తమ్ముళ్ళలాగా మాట్లాడుతుంటాను. నా బిడ్డ కోసం మీరు అందరూ ప్రార్థన చేసినందుకు వందనాలు. అసలు నేను స్మృతి గుడికి పెట్టుకొని సాక్ష్యం చెప్తాం అనుకున్నాను. కానీ దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేస్తున్నాను. నేను చెప్పకుండా ఉండకూడదని సాక్ష్యం చెప్తున్నాను. నా కూతురికి వివాహం చేయాలని ఎంతో ఆశపడుతున్నాను. మీ అందరూ కూడా నా బిడ్డ వివాహం గురించి ప్రార్థన చేయమని, నా కుటుంబం అంతా మీ సన్నిధికి రావాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. దేవుడు మాటలు విందామా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం. వెనుకున్న వారు చదవాలి, ఎవరైనా కానీ, పురుషుల్లోనైనా స్త్రీల నుంచి అయినా. ఓకేనా? 23వ అధ్యాయం 23వ వచనం. అంతే, ఆ ఒక్క మాటే. పురుషుల నుంచి చదువుతారా?
ముందున్న వారు చదువుతారా? సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము. ఏమర్థమైంది? ఇప్పుడు అందరూ చెప్పారు. మనకేమర్థమైంది ఆ మాట? మనం అమ్మివేషన్ల జాబితాలో ఉన్నామా, కొనుక్కున్న వారి జాబితాలో ఉన్నామా? 23 మీ మనసులో ఈ మాట ఉంచాలని నేను ఇష్టపడతా ఉన్నా. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొను. సో సత్యాన్ని ఉంచుకోవాలి అని అంటే ఏం చేయాలి? అక్కడే ఉంది మాట, కొనాలి, కొంత వెలను చెల్లించాలి. సత్యమును కలిగి ఉండడం, we have to pay some price. సత్యాన్ని కలిగి ఉండడం, మన దగ్గర ఉంచుకోవడానికి కొంత మూల్యాన్ని చెల్లించాలి, కొంత వెలను హెచ్చించాలి. అయితే లేఖనం హెచ్చరిస్తుంది, అమ్మి వేసుకోవద్దు. సత్యాన్ని ఉంచుకోవడానికి కొంత వెల చెల్లించాలి, కానీ అమ్మి వేసుకుంటే జీవితాంతము మూల్యం చెల్లించవలసి ఉంటుంది. లేఖనం హెచ్చరిస్తా ఉంది కదా, సత్యమును అమ్మివేయక. సత్యాన్ని ఏం చేయాలంట? కొని ఉంచుకొనుము. సత్యాన్ని అమ్మి వేసుకోవద్దు. ఈ సత్యం అంటే ఏంటి? క్రొత్త నిబంధనకి వెళ్ళినప్పటికీ మనకి సత్యం అంటే ఏంటో మనకి ఈ విషయం బాగా అర్థమవుతాయి. సో మనకి ఈ కాంటెక్స్ట్లో అన్వయించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, సత్యాన్ని అమ్మివేసుకోవద్దు అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను అమ్మివేయకండి. అంటే ఈ లోకం మనకి ఎన్నో విషయాలు ఆకర్షిస్తుంది. సత్యానికంటే విలువైనది నా దగ్గర ఉందని చూపిస్తుంది. అంటే ఆత్మ సంబంధమైన విషయాల కన్నా, భక్తి కన్నా, విశ్వాసం కన్నా, దేవునితో సహవాసం కన్నా, దేవుని మందిర సహవాసం కన్నా విలువైనది వెలుపల ఉంది అని లోకం మనకి ఆశ చూపిస్తూనే ఉంటుంది. దాని కొరకు నీ దగ్గర ఉన్న, నీవు ఎరిగి ఉన్న ఆ సత్యాన్ని అమ్మివేయకు. ప్రభు అన్నారు కదా, నేనే సత్యమును, నేనే సత్యం. సో ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ లో అర్థం చేసుకుంటే, దేవుణ్ణి అమ్మివేయకండి, దేవుణ్ణి అమ్మివేయకండి, దేవుణ్ణి కొని ఉంచుకొనుడి. దేవుని గురించినటువంటి విషయాలు, దైవికమైనటువంటి విషయాల దగ్గర అమ్మివేసే వారంగా ఉండొద్దు. కొనుము, అమ్మివేయకు. కొనుము. కొంత మరి వెల చెల్లించడం అని అనుకున్నాం కదా, కొనడం అనేది సత్యాన్ని కలిగి ఉండడం, ఆత్మ సంబంధమైన విషయాలను కలిగి ఉండడం. అది విశ్వాసమే కానీ, ప్రార్థనే కానీ, దేవుని బిడ్డలతో సహవాసమే కానీ, దాని కొరకు కొంత వెలను మనము చెల్లించవలసి ఉంటుంది. గురువారం బైబిల్ స్టడీ చక్కగా జరుగుతూ ఉంది. సమయం మనం ఏం చేస్తున్నాం? ఇవ్వలేకపోతున్నాం కదా. వీ హ్యావ్ టు పే ద ప్రైస్. ఇవ్వాలి. సత్యాన్ని కొనిగుంచుకోవడం అని అంటే కొంత త్యాగం చేయాలి. ఒక గంట దేవుని మందిరములో, దేవుని బిడ్డలతో, దేవుని వాక్య సహవాసం కొరకు. సాటర్డే ఉపవాస ప్రార్థన. మరి మీరు ప్రార్థనాంశాలు నాకు చెప్తారు, అన్నయ్యవాళ్ళకి, అక్క వాళ్ళకి చెప్తారు. ఇవన్నీ డైరీలో రాస్తున్నాం. ఒక్కొక్కసారి అసెంబ్లీ ప్రేయర్లో మనం చేయలేకపోతున్నాం, కానీ ఉపవాస ప్రార్థనలో మాత్రం వాటన్నింటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొద్దిమందిమే కానీ ప్రార్థన చేస్తున్నాం. పిల్లరా, రండి ప్రార్థించడానికి. కొద్ది సమయం నీ వ్యక్తిగత విషయాల కొరకే, దేవుని మందిరములో కనబడడం కొరకు, దేవునికి కనబడడం కొరకు,
దేవుని ముఖదర్శనం చేసుకోవడం కొరకు 1 గంట చాలు. ఒకవేళ అంత సమయం లేకపోవచ్చు, పాటల నుంచి ప్రారంభం నుంచి ముగింపు వరకు నేను ఉండలేనని అనుకోవచ్చు. ఇలా మన ఆసక్తి ఆ విషయం దేవుని మందిరానికి వచ్చే విషయాల్లోనూ మనకి కనబడతారు. సత్యమును తర్వాత పూజించారు మీరు, అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొను. ఇదే కొనడం అంటే సమయం ఇవ్వడం, ప్రయాసపడడం, దేవుని మందిరం కొరకు ప్రయాసపడడం. కొని ఉంచుకొను. సత్యము అంటే ప్రభువు. పిల్లరా, మరి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31, 32 వచనాల్ని మనం చూసుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఆ మాట చూసారా? నా వాక్యమందు నిలిచిన వారైతే. వాక్యం ముందు నిలవాలంటే వాక్యం మనకి తెలియాలి, వాక్యాన్ని తెలిసేవారంగా ఉండాలి. అందుకే పిల్లల వ్యక్తిగత పఠనం కూడా సత్యాన్ని కొని ఉంచుకోవడమే. నీ వ్యక్తిగత పఠనం, దేవుని లేఖనాన్ని ధ్యానించడం కూడా సత్యాన్ని కొని ఉంచుకోవడం. ప్రతిదినము సత్యాన్ని కొని ఉంచుకుంటున్నామా? ఒక ఆయన భలే చెప్పాడు ఆ మాటని, ఇప్పటికీ నా మదిలో అది అలా గుర్తుంటుంది. బైబిల్ చదవకపోతే ఆ మాట జ్ఞాపకం వస్తుంది. చిన్నప్పుడు సద్దన్నం తినేవాడు. నేను రాత్రి మిగిలిపోయిన నుంచి ఉదయాన్న వాటిని తినేవాడు. ఎప్పుడు దేవుని వాక్య విషయంలో సద్దన్నం తినొద్దు అన్నాడు ఆయన. ప్రతిరోజు మన్నా కురుస్తుందట. వారు ప్రతి ఉదయాన్న లేచి మన్నాను కూర్చుకోవాలి. ఎవ్రీడే ఇస్ ద ఫ్రెష్ మీల్. అది మన్నాను వారికి ఎందుకు ప్రతిదినం కురిపించడం అంటే, ప్రతిరోజు వెళ్ళి ఆ మన్నాను కూర్చుకోవడం. సో దేవుని వాక్యాన్ని, అలాగే సూర్యుడు వస్తే ఆ మన్నా కరిగిపోద్ది. సూర్యుడు రాకముందే వెళ్ళాలి. నిజంగా ఆ ఆత్మీయ ప్రిన్సిపల్స్ ఏంటంటే, బద్ధకించకూడదు, ఉదయాన్నే లేవాలి, దేవుని వాక్యం కొరకు వేగుపాటు కలిగి ఉండాలి. అదే సత్యాన్ని కొని ఉంచుకోండి. ఆ మాట చదువుదాం. ఆ తల్లి మొదటి నుంచి, నా వాక్యమందు నిలిచిన వారైతే. మొదట ఆ వాక్యాన్ని మనం కలిగి ఉండడం కొరకు ప్రయాసపడాలి. ఆ తర్వాత ఆ వాక్యమందు నిలిచే వారంగా ఉంటే ఏమవుతాం? కాదు, ఆ వాక్యం ముందు నిలిచిన వారం అయితే ఏమవుతాం? మీరు నన్ను చూస్తున్నారు, నేను అడుగుతున్న ప్రశ్నకు మీరు ఎక్కడ చూడాలి? ఆ మాటలో చూడండి దయచేసి. ఆయన శిష్యులం అవుతాం. ఎంత ధన్యత! ఆయన శిష్యులంగా ఉండడం. అపోస్తల కార్యాల్లోనైనా ఆ ప్రభు యొక్క అపోస్తలుని, శిష్యులను చూసి వీరు యేసుతో కూడా ఉండిన వారని గుర్తించారు. వీరు యేసుతో కూడా ఉండిన వారు. ఇలా దేవుని వాక్యమందు మనం నిలిచిన వారమైతే దేవుని వాక్యం ఎంతటి కార్యం చేయాలో అంతటి కార్యాన్ని మన జీవితంలో చేస్తుంది. బలాన్ని ఇస్తుంది, పరిశుద్ధతనిస్తుంది, పురుకొల్పుతుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అది లోకం చూస్తుంది, అది లోకం మనలో చూస్తుంది. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇఫ్ యూ స్టాండ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమందు నిలిచిన వారమైతే మనం ఏమవుతాం? దేవుని శిష్యులం అవుతాం. నిజముగా అని, ఇట్స్ ఎ ట్రూ అని చెప్తా ఉంది లేఖనం. ఇట్స్ ట్రూలీ మీరు నిజంగా దేవుని శిష్యులు అవుతారు. ఆ శిష్యులు అయితే ఏమవుతాం అప్పుడు? దెన్ వి నో ద ట్రూత్. అది సత్యాన్ని గ్రహిస్తారు. ప్రభువే సత్యం. ఇది దీని ఎలా ఉంటుంది అంటే, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. వాక్యం తెలుసుకుంటా ఉంటే ఆయన శిష్యత్వంలో ఎదుగుతూ ఉంటాం. ఆయన శిష్యత్వంలో ఎదుగుతూ ఉంటే సత్యం యొక్క గ్రహింపులో
మన స్కోప్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ సత్యం మనల్ని ఏం చేస్తుంది? సత్యము మిమ్ములను స్వతంత్రులను చేస్తుంది. ద లిబర్టీ, ద ఫ్రీడమ్ we have to enjoy in the Lord. తెలుసా, లోకం చాలా విషయాల్లో మనల్ని బంధిస్తుంది. ఆదివారం ప్రయాణం చేయకూడదు, మీకు తెలుసా? పొలాలు వస్తే ఎదురెళ్ళకూడదు, తెలుసా మీకు? ఆ రోజునే వెళ్ళేవాడు, అలా ఏమవుతుందా అని చూద్దామని. అప్పటికే మా నాన్న నన్ను బంధించేవాడు ఈ విషయాల్లో. స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ పొలాలు ఎదురొస్తున్నప్పుడే వెళ్ళేవాడిని, ఏమవుతుందో చూద్దామని. లోకం, బంధకాలు. ఇది మంచి రోజు కాదు. నేను మొట్టమొదట డ్యూటీ జాయిన్ అయినప్పుడు ఆ మరుసటి రోజు ఆయన డేట్ వేస్తున్నప్పుడు అడిగాడు ఆయన, ఇదే డేట్ వేయమంటావా మార్చుకుంటావా అని. ఆలోచించుకో అన్నాడు. ఎందుకో తెలుసా? నేను జాయిన్ అయిన డేటు మే 7వ తారీఖు. 7 వేయమంటావా వద్దంటావా అన్నాడు. 7 వేయండి అన్న. సత్యము మిమ్మును స్వతంత్రులను చేస్తుంది. we have to enjoy the freedom. లోకం బంధిస్తుంది. ఇది ముట్టుకోకూడదు, ఈరోజు చేయకూడదు, ఈరోజు వెళ్ళకూడదు, తుమ్మితే వెళ్ళకూడదు. అది ఎందుకు వచ్చిందో తుమ్ము పాపం. మీకు ఇంకా బాధకరమైన విషయం, వీడియో వస్తే వెళ్ళకూడదు. కొన్ని కార్యక్రమాలకు వారిని పిలవరు. ఇంత బాధ. సత్యము ఏం చేస్తుంది? మనల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. స్టిల్ ఇప్పటికీ ఈ లోకం ఇలాంటి బంధకాలు పెళ్లి కార్డు ఇవ్వాలంటే ఏం చేయాలి? దానికి ఏదో మూల ఎలాగో అలాగా కొంచెం పసుపు అంటి ఇవ్వాలి. లేకపోతే భయం. లోకం మనల్ని అలాంటి భయాల్లోనికి కొంత బాధలు వింటాం. దెయ్యానికి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి అంటారు. అమ్మా, ఎంత గొప్ప సత్యం! ఒక ఫిలాసఫీయో ఇది. సత్యము మిమ్మును స్వతంత్రుల్ని చేస్తుంది. దేవుని వాక్యమే సత్యం. యోహాను 17:17 చెప్తుంది, దేవుని వాక్యమే సత్యము. దేవుని వాక్యము. ప్రియులారా, సత్యం కొరకు కొంత మనం మూల్యాన్ని చెల్లించాడు. ఇందాక అన్నయ్య ఆ మాటను జ్ఞాపకం చేశారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయనను ఆరాధించువారు సత్యము మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? ఆరాధనలోనికి మనల్ని నడిపిస్తుంది. స్వతంత్రంలోనికి నడిపిస్తుంది. ఆరాధనలోనికి మనల్ని నడిపిస్తుంది. పిల్లరా, నేను అనుకుంటాను, దేవుని వాక్యం మనకి ఎంతగా అర్థమవుతూ ఉంటుందో అంతటి స్వాతంత్ర్యాన్ని మనము అనుభవిస్తూ ఉంటాం. ఆత్మ కలిగించు స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే మనం ఏం చేయాలి? సత్యాన్ని కొని ఉంచుకోవాలి. అది అందరి డ్యూటీ, అది అందరి బాధ్యత. అందులో నో ఎగ్జంప్షన్. నీవు దేవుడిచ్చే స్వాతంత్ర్యాన్ని అనుభవించాలి అంటే సత్యాన్ని కొని ఉంచుకోవలసిందే. సో కొంతమంది అమ్ము వేసుకున్నారు, వారిని జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 13వ అధ్యాయం 1 నుంచి ఈ భాగాన్ని అంతటిని మనం చూసినప్పుడు 10వ వచనం మనం గమనిద్దాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లుపారు దేశమై ఉండెను. లోతు సత్యాన్ని అమ్మివేసుకున్నవాడు.
ఆత్మ సంబంధమైన తన ప్రయాణాన్ని అమ్మివేసుకున్నవాడు. దేని కొరకు? సొదొమలో నివాసము కొరకు. ఆ భాగాన్ని మనం గమనిస్తే అబ్రహాము వేరుగా ఉండమని చెప్పినట్టు మనకి కనబడుతుంది, కానీ అంతర్లీనంగా మనం అర్థం చేసుకుంటే లోతే వేరై ఉండాలన్న భావంలోనికి వచ్చాడు. కొన్ని విషయాల్ని అక్కడ ఒకవేళ మనం చూసినట్లయితే చూడండి, 6వ వచనం, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయే. ఇప్పుడు చెప్పండి, ఎందుకు కలిసి ఉండలేం? ఆస్తి ఎక్కువగా ఉండడం వల్ల కలిసి ఉండలేమా? మనం కలిసి ఉండకూడదు అనుకుంటాం కాబట్టి ఉండలేమా? The money is not the issue, the heart is the issue. The heart is the issue. మన హృదయ వైఖరి. లోతుకి ఆ ధనం ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి, 5వ వచనం. ఎందుకు వచ్చినాయి ఆ 3C? గొర్రెలు, గొడ్లు, గుడారాలు. 3G నెట్వర్క్ ఉంది అప్పటికే లోతు జీవితంలో. ఎక్కడి నుంచి వచ్చినాయి? బికాస్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాముతో కూడా వెళ్ళడానికి బట్టి చాలాసార్లు ఎవరి ద్వారా మనకి ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయో విచారకరం, బాధాకరం, వారి నుంచే మనం వేరైపోవాలనుకోవడం, వారి నుంచే దూరం జరిగితే బాగుండు అని అనుకోవడం. మరొక మాట చూడండి, 13:8 వచనం, లేక తల్లి 7వ వచనం. 7 అదే చదువుతున్నావుగా. అప్పుడు అబ్రహాము యొక్క పశువుల కాపరులతో ఉండడానికి లోతు ఇష్టపడలేదు, కానీ ఎవరితో ఉండడానికి ఇష్టపడ్డాడు? 13:13 చూడండి. అది చూడండి, వాళ్ళు బాగానే అనిపించారు, కానీ వీళ్ళు మాత్రం కష్టంగా అనిపించారు. ఎవరు? అబ్రహాము యొక్క పశువుల కాపరి. వారి నుంచి వేరే ఎవరితో ఉన్నాడు అంటే సొదొమ మనుష్యులతో, దుష్టులతో. అందుకనే ఈ మాట మనకి పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత, అది దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన. చూసారా? అయినా కానీ ఆయన అక్కడే ఉన్నాడు. వేరు నుంచి వేరైపోయి, బహుశా అప్పటికి తెలియక వేరై ఉండొచ్చేమో, కానీ సొదొమకి వెళ్ళిన తర్వాత అర్థమైనా కానీ అతడు అక్కడే ఉండిపోయిన వాడుగా ఉన్నాడు. అబ్రహాము నుంచి వేరవడం, దేవుని నుంచి, దేవుని సంగతుల నుంచి, దేవుని సహవాసము నుంచి, దేవుని బిడ్డల యొక్క సహవాసము నుంచి వేరైపోయిన వాడుగా మనకు కనబడతా ఉన్నాడు. వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్ అంట. వెలుచూపును బట్టి గాక విశ్వాసమును బట్టి మనం నడుచుకోవాలి అని. కానీ ఇక్కడ అబ్రహాము లోతు ప్రయాణాలని మనం చూస్తే అబ్రహాము విశ్వాసంతో నడిచాడు, లోతు కనుచూపులతో నడిచాడు. తన కనుకు ఇంపైనదిగా ఏదైతే కనబడుతుందో దాన్ని ఎన్నుకున్నాడు. చాలా అధ్యాయాలు నాకు ఇప్పుడు ఎలా కనబడుతున్నాయంటే ఆదికాండం 3 అధ్యాయాలాగే కనబడుతున్నాయి. కొన్ని అధ్యాయాలు ఆదికాండం 3 అధ్యాయం లోతు చూచాడు, కన్నులెత్తి చూచి. ఎంత సంతోషమో పిల్లరా! మీకు చాయిస్ వస్తే 2 విషయాలు ఎన్నుకోవాలి. ద బెస్ట్ పక్కన ఉంది, అంతగా కనబడింది మనకుంది. మనం పెద్దవాళ్ళం, 2-3 ఎన్నుకోవాల్సిన అవకాశం ఉంది. ఎవరికి ఇస్తాం? 4 పంచుకోవాలి. ద బెస్ట్ ఏంటో మనకు ముందు అర్థమవుతా ఉంది.
కనులకు కనబడేది, మనమే పెద్ద ఆ ఆప్షన్ ఇవ్వాలి. తీసుకునే ఆప్షన్ ఇస్తామా? అందరికీ తీసుకోమనే ఆప్షన్ ఇస్తామా? అర్థమైందా పాయింట్? ఇంతకి ఐఫోను, నోకియా ఫోను, శాంసంగ్ ముందు పెట్టాం. తీసుకునే అవకాశం నాకు వచ్చింది, మిగిలిన ఇతరులకి పంచిపెట్టాలి. ఐఫోన్ నేను తీసుకుని మిగిలిన పంచుకోమని చెప్తానా? ఐఫోన్ కూడా అక్కడే ఉంచి మొదట మీరు తీసుకోండి, మిగిలింది నేను తీసుకోనని అంటానా? ద ప్రయారిటీ వాట్ వీఆర్ గివింగ్. ఏమిస్తాం? అతడు అబ్రహాం కోరుకుంటుంది ద పీస్, సమాధానము, వాట్ ఎవర్ ద కాస్ట్. అది ఐఫోన్ పోయినా పర్లేదు, అక్కడ 4 పోయినా పర్వాలేదు. మనము బంధువులము కనుక నీకును నాకును మధ్య సమాధానం ఉండాలి. మనం ఎక్కడ ఉన్నాం? వీఆర్ ఇన్ ద ఫారిన్ ల్యాండ్. అక్కడ మాట ఉంటుంది 7వ వచనంలో, ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో ఆపురముండిరి. ఫారిన్స్ మధ్యన, పరదేశుల మధ్యన దేవుని బిడ్డలంగా మనం ఉన్నాము. కాబట్టి నీ మధ్య నా మధ్య వివాదం ఉండకూడదు, వివాదం ఉండకూడదు. అందుకొరకు నీకేది కావాలో అది చూజ్ చేసుకో. అది అబ్రహాం ఇచ్చినటువంటి విషయం. పిల్లరా, కుటుంబాల్లోనైనా, సహవాసాల్లోనైనా, స్నేహంలోనైనా సమాధానాన్ని కలిగి ఉండడానికి వాట్ ఎవర్ ద కాస్ట్ వీ హ్యావ్ టు పే, దాన్ని మనం ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చినా చెల్లించడానికి సిద్ధపడండి. చూడండి, తర్వాత మీకు చూపిస్తాను దేవుడు ఏం చేస్తాడో. 13-14 చివరిలో, లేక 13-14 ప్రారంభం. యెహోవా, అది గాడ్ ఎంటర్డ్ ఇంటు ద సీన్. అది దేవుడు వచ్చాడు. లోతు ఎప్పుడైతే ద బెస్ట్ గా కనపడిన దాన్ని ఎన్నుకుని వేరయ్యాడో, పిల్లరా, అదే అంటా ఉన్నాను, లోకం ఎప్పుడు ద బెస్ట్ అని ఇచ్చినట్లుగా ఆఫర్ చేస్తుంది. కానీ నువ్వు నేనేం చేయాలి? సత్యమును కొని ఉంచుకోను. సత్యం కోసం నిలబడడం కొన్ని వారు మూల్యం చెల్లించాలి, వెలను చెల్లించాలి, వేరుగా ఉండవలసి వస్తుంది. ద బెస్ట్ ని కోల్పోతున్నట్లుగా కనబడుతుంది. ది బెస్ట్ మాత్రం దేవుడు మనకి, లోకపరమైన ద బెస్ట్ ది కోల్పోవచ్చు కాక, బట్ మనకి ఏం మిగిలి ఉంటారంటే ది బెస్ట్. ది బెస్ట్ అన్నిటికంటే విలువైనది. ప్రభు వచ్చేసాడు. ఎంత బాగా అనిపిస్తుందో ఆ యొక్క సన్నివేశాలు మనం చూస్తే, ఎంత సంతోషం అనిపిస్తుందో. వేరైన తరువాత అన్న మాటలు కొన్ని మన నుంచి వేరు కావాలేమో. దేవుని ప్రత్యక్షత మనకి కలగాలి అంటే, దేవుడు ఇచ్చేవి మనం ఇంకా పొందుకోలేకపోవడానికి కొన్నిటినిచ్చి మనం ఇంకా వేరు చేసుకోలేకపోతున్నామేమో. 13-10లో ఏముంది? లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటినీ చూచాడు. ఇప్పుడు 13-14లో ఇప్పుడు ఎవరు చూపిస్తున్నారు? దేవుడు చూపిస్తున్నాడు అబ్రహాంకి. అక్కడేమో లోతు చూచాడు, తనను తానుగా చూచుకున్నాడు. ఓ ఏంటి అని లోకాన్ని, ద బెస్ట్ ఏంటో చూచాడు. కానీ అబ్రహాంకి దేవుడు చూపిస్తా ఉన్నాడు. వాట్ ఏ బ్లెస్సింగ్, వాట్ ఏ బ్లెస్సింగ్. మనం ఎన్నుకోవడం కాదు, దేవుడు మనల్ని ఎన్నుకోవడం, మనం ఎన్నుకునేటట్లు చేయడం. చూడండి, మరలా మీకు ఆశ్చర్యం కల్పిస్తుంది. ఆ 14 వచ్చి, నీవు కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఇంకేం మిగిలి ఉంది? ఇంక్లూడింగ్ సొదొమ, ఇట్ బిలాంగ్స్ టు యు అబ్రహాం. నువ్వు వదులుకున్నావా? అలాగ నీ వదులుకుంటే నాకు వస్తుందని వదులుకోకండి, వస్తుందని వదులుకోకండి. ఇంక్లూడింగ్ సొదొమ, అబ్రహాం, ప్లీజ్ సీ ద 4 sides. తూర్పు, పడమర, 4 వైపులో చూడు. అందుకే నేనంట, సొదొమ గొమొరాని నాశనం చేయడానికి ముందు అబ్రహామును కలిసాడంట దేవుడు. ఎందుకంటే నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు కదా ఆయన.
ఇది ఆయనకి చెప్పకుండా నాశనం చేస్తే దేవుడు అపనమ్మకస్తుడు అవుతాడని అబ్రహాముని దేవుడు కలిశాడంట. కానీ పిల్లగా లోతు అమ్మువేసుకున్నాడు సత్యాన్ని, దేవుని బిడ్డల సహవాసాన్ని, దేవుని మార్గాన్ని అమ్మువేసుకున్నాడు. ఎంత విచారకరంగా అతని జీవితం మూసిపోయిందో. ఇది లోతు. రెండవ వ్యక్తిని మనం చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 30 నుంచి 34 వచనాలు. అమ్మివేయగా 34 చివరిలో ఏమో తల్లి తృణీకరించి. ఇది ఏసావు ఏం అమ్మేసుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. అంటే దేవుడిచ్చిన ఆ ఆధిక్యతను అమ్మివేసుకున్నాడు, ఆత్మీయతను అమ్మివేసుకోవడం, సత్యాన్ని అమ్మివేసుకోవడంలో ఏసావు మనకి కనబడతా ఉన్నాడు. దేని కొరకు? తిండి కొరకు. తిండి కొరకు. ఆ జ్యేష్ఠత్వం గురించి అతను పలికిన 3 మాటలు చూడండి. 32వ వచనంలో జ్యేష్ఠత్వము నాకెందుకు? అది వాట్ ఈస్ ద యూజ్? ఈ సత్యం వలన లేక ఈ భక్తి వలన నాకేంటి అని, నాకెందుకు అంటే దీనికి వేరుగా నాకు వేరొకటి కనబడతా ఉంది కాబట్టి ఇది నాకెందుకు. తర్వాత ఏమన్నాడు? 33 చివరిలో అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. 34 చివరిలో జ్యేష్ఠత్వాన్ని తృణీకరించడం. పిల్లరా, మరి సత్యం కోసం నిలబడడం కొన్ని మార్లు వెల చెల్లించాల్సి వస్తుంది, ఆకలి భరించాల్సి వస్తుంది. హాల్ట్ అంటారు. అక్కడ మనం డెసిషన్ తీసుకోకూడదంట. HALT. ఈ 4 విషయాల్లో టూ మచ్, ఆ 4 మనం వెళ్ళినప్పుడు మనం నిర్ణయం తీసుకోకూడదండి. H అంటే హంగ్రీ, బాగా ఆకలి కొని ఉన్నప్పుడు. A యాంగ్రీ, బాగా కోపంగా ఉన్నప్పుడు. లోన్లీ, బాగా ఒంటరితనంలో ఉన్నప్పుడు. T టైర్డ్, బాగా అలసిపోయి ఉన్నప్పుడు. హార్ట్. మీరు ఈ 4 విషయాల్లో దగ్గర మాత్రం ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలని తీసుకోకూడదు. బాగా ఆకలి కొని ఉన్నప్పుడు, అమితమైన కోపంలో ఉన్నప్పుడు, అతి ఒంటరితనంలోనికి వెళ్ళినప్పుడు, బాగా అలసిపోయి ఉన్నప్పుడు. అవి ఏమనిపిస్తుంది అంటే జీవితం మీద విరక్తిని పుట్టిస్తాయి, ఇంక ఏవి విలువైనవి కావు అని అనిపిస్తాయి. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఏసావు. అందుకనే ఆయన గురించి ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాల్ని మనం గమనిస్తే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో లేఖనం ఎంతగా హెచ్చరిస్తుందో. ఒక పూట కూటి కొరకు దేన్ని అమ్మేసుకున్నాడు? సత్యమును అమ్మివేయక కొని ఉంచుకోను అతడు అమ్మివేశాడు. ఒక పూట కూటి. ఎక్స్చేంజ్. ఎన్ని ఆఫర్స్ ఉంటాయో లోకంలో తెలుసా? ఎక్స్చేంజ్. ఈ శరీర సంబంధమైన కోరికల కొరకు దెర్ ఇస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆఫర్. లోకం యూత్ని ఎంతగా ఆకర్షిస్తుందో, ఎంత మభ్యపెడుతుందో. ది బెస్ట్ ఇస్తాను అని. నిజంగా ఏదో యాప్ అంట, నేర్చుకునే యాప్. ఏది మనం ఓపెన్ చేసిన దాని గురించి అడ్వర్టైజ్మెంట్. వాళ్ళ గురించినటువంటి విషయాన్ని ప్రమోట్ చేయడానికి ఎంతగా వాళ్ళు వేయపరుస్తున్నారు, ఎంత మన సమీపానికి వస్తున్నారు. యవన బిడ్డలారా
లోకం మిమ్మల్ని అమితంగా ఆకర్షిస్తుంది. ఎందుకంటే మీరు శక్తి కలిగిన వారు, మీరు బలం కలిగిన వారు. ఎవరైనా ఈవెన్ సాతానైనా లోకమైనా యవనస్తులనే వాడుకోవడానికి చూస్తుంది. ఎందుకంటే మీలో అమితమైన బలం ఉంటుంది, మీలో శక్తి ఉంటుంది, చేయగలిగిన విల్ పవర్ ఉంటుంది. ఆ బలాన్ని, ఆ పరిశుద్ధతను దేవుని కొరకు ఉపయోగించండి, దేవుని కొరకు ఉపయోగించండి. ఒక పూట కూటి కొరకు, ఒక క్షణం చూసే దాని కొరకు. అయ్యో, నీ పవిత్రతను అమ్మివేసుకుంటావా? నీ యథార్థతను అమ్మివేసుకుంటావా? నో, ఐ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. నేను అమ్మివేసుకోను. చూడండి, ఆదికాండం 27వ అధ్యాయం 34వ వచనం. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును ఆ దీవించు. మాటలు మామూలుగా ఉంటాయి, కానీ ఆ సీన్ లోకి వెళ్ళి చూస్తే ఏసావు అమ్మివేసుకున్న తర్వాత సత్యాన్ని ఎంతగా ఏడుస్తా ఉన్నాడు. దుఃఖాక్రాంతుడై. తర్వాత ఏముంది? పెద్ద కేక వేసి ఏడ్చి నన్ను దీవించు. 38వ వచనంలో ఉంటది, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనైనా లేదా? అట్లీస్ట్ వన్. ఆ స్థితికి వెళ్ళిపోతాం. పందుల తినే ఒడ్డు దగ్గరికి వెళ్ళిపోతాం సత్యాన్ని అమ్మివేసుకుంటే, సత్యాన్ని అమ్మివేసుకుంటే. ఇది రెండవది. మూడవ విషయానికి వద్దాం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం లేక 26వ వచనం చదువుతాం. 26. చదువుతాను. నిన్ను విసర్జించాను, బట్ ఏ కాస్ట్ హీ పెయిడ్. నీవు దేవుని మాటను, దేవుని ఆజ్ఞను ఏం చేసావు? విసర్జించావు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? నిన్ను విసర్జించాడు. ఎలా ఉండకుండా? రాజుగా ఉండకుండా. రాజులైన యాజక సమూహం కదా మనం. నిన్ను రాజుగా ఉండకుండా దేవుడు అదే అంటా ఉన్నాను, సత్యాన్ని కొలువుంచుకోవడం, కొంత వెల చెల్లించడమే. అది నువ్వు దేవుని మందిరానికి సమయమే ఇవ్వడమైనా, ధనాన్ని ఇవ్వడమేనైనా, నీ యొక్క జీవితాన్ని ఖర్చు చేయడమే అయినా, కానీ ఆ సత్యాన్ని అమ్మివేసుకుంటే మన జీవితంలో చాలా భయంకరమైన మూల్యాన్ని చెల్లించాలి. నీవు ఆయన ఆజ్ఞను తిరస్కరించావు కాబట్టి దేవుడిని తిరస్కరిస్తా ఉన్నాడు. యోసేపు గురించి అంటది, యోసేపు గురించా మరో చోట, మీరు నన్ను కనపరిస్తే నేను మిమ్మల్ని కనపరుస్తాను, మీరు నన్ను విసర్జిస్తే నేను మిమ్మల్ని విసర్జిస్తాను. డియర్ ఫ్రెండ్స్, సత్యాన్ని లోకంలో మరి ఎన్నో విషయాలకు అమ్మివేసుకుంటూ ఉన్నామేమో. ఈయన ఉదయం ఆ మాట చదువుతున్నప్పుడు అనిపించింది, నిజంగా భయం కలుగుతుంది. లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు ఆ లేఖనాల వెలుగులో మనం చూసుకుంటున్నాం. 15వ అధ్యాయంలో 12వ వచనం చూడండి, మధ్య భాగంలో చదువుతున్నాను. సౌలు కర్మేలునకు వచ్చి, కనిపించిందా మీకు? అక్కడ జయసూచకమైన శిలను నిలిపి, ఏం నిలిపాడు? జయం, మనం గెలిచాం అని ఒక, దాన్ని ఏమంటారు, సూచన అన్నమాట, మనం గెలిచాము అని. కానీ 13లో కూడా చూడండి,
యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక అని ఈయన చెప్తున్నాడు సౌలు సమూయేలుతో. వాస్తవానికి సమూయేలు చెప్పాలి, రివర్స్ అయింది. సౌలు చెప్తాను, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అని అంటే, కానీ ఇక్కడేం చెప్పబడుతుంది? అతడు యెహోవా ఆజ్ఞను నెరవేర్చలేదంట. మాట పలుమార్లు కనపడుతుంది. 11వ వచనం చూడండి. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి, దేవుడేమో అతడు నన్ను అనుసరించలేదు, ఓడిపోయాడు అని చెప్తే, సౌలేమో విజయోత్సవాన్ని చేసుకుంటున్న వాడుగా ఉన్నాడు. భయం కలిగింది. కొన్ని మార్లు మన ఎవాల్యుయేషన్, మనల్ని కూర్చున్నటువంటి అవగాహన ఇలా తప్పుగా ఉంటే ఎంత భయంకరం. దేవుడు ఏం చెప్తున్నాడు? అతడు వెనుక తీశాడు. ఎబ్రీ 10లో ఉంటది కదా, ఒకడు వెనుక తీసిన ఎడల వారి ఆత్మయందు నాకు సంతోషం ఉండదు. కానీ ఇతడు ఆనందిస్తా ఉన్నాడు, నేను గెలిచాను అని. ప్రియులరా, దేవుని బిడ్డలారా, లేక దేవుని యందు విశ్వసిస్తున్న వారులారా, మన గత జీవితం, మన భక్తి జీవితం గెలిచాము అన్న భావనలో ఉంటూ దేవుని దృష్టిలో ఓడిపోయిన వారంగా ఉన్నామేమో. నువ్వు నన్ను విసర్జించావు కాబట్టి నేను నిన్ను రాజుగా ఉండకుండా, ఎంత గొప్ప స్థానం అది, ఎంత ఉన్నతమైన స్థానం అది. ఈజ్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ద ఇజ్రాయెలైట్స్, మొదటి రాజు అతడు. కానీ ఎందుకు అతడు పాపం చేశాడో తెలుసా? 24లో ఉంది, జనులకు జడిసి. చాలా మార్లు మరి లోకం మనల్ని భయపెడుతుంది. సౌలు ఆ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. లోతును చూసాం, ఏసావును చూసాం, సౌలును మనం చూసాం. కొత్త నిబంధనలోకి వెళ్తే యోధాను మనం చూస్తాం, ప్రభునే అనువేసుకున్నాడు. పిలాతును మనం చూస్తాం, మరి సత్యం అంటే ఏంటి అని అడిగినవాడు, సత్యం అంటే ఏంటో బయలుపరచబడిన వాడు, ఎరిగినవాడు. ఈయన యందు ఏ దోషము నాకు కానరావట్లేదని చెప్పి సిలువకు అప్పగించిన వాడు. నోటితో ఒక మాట, చేసే పని వేరొకటి జరిగింది. సత్యమును అమ్మివేయక కొని ఉంచుకొను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చివరి మాటను చూసి మనం ముగించుకుందాం. 3వ అధ్యాయం 7వ వచనం. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా, ఫర్ ద సేక్ ఆఫ్ ద లా, క్రీస్తు నిమిత్తం ఏవేవి నాకు లాభకరంగా ఉన్నాయి. రోమా పౌరున్నా, యూదున్నా, పరిసయ్యున్నా, ఎన్ని ఆధిక్యతలు ఈ లోకంలో నాకు ఉన్నాయి. బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లా, క్రీస్తు నిమిత్తము ఏం చేస్తున్నాడు? అవేవి నాకు అవసరం, అవేవి సత్యము కొరకు, సత్యాన్ని కలిగి ఉండడం కొరకు. మీరు ఇంకా ఆ మాట 8వ వచనం కూడా చూద్దామా? నిశ్చయముగా నేను ఈ వచనాల్ని ప్రారంభంలో కంఠస్థం చేసుకునేవాడిని. ఎందుకో దేవుడు ఆ మాటల మీద ఇచ్చినటువంటి ఆ ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం కాదు, ఆ యేసు ప్రభువుని గురించిన జ్ఞానం ఎలాంటిది? శ్రేష్టమైనది కూడా కాదు, అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకు ప్రభువుని గురించి తెలుసుకోవడం. నోయింగ్ ద లార్డ్, సత్యాన్ని ఎరగడం, సత్యములో ఎరగడం, అది ఎంత మూల్యమైన, అది పౌలు గారి యొక్క నిర్ణయం. ఏమంటా ఉన్నారు? సమస్తాన్ని నష్టంగా, 11 చివరిలో కూడా సమస్తమును నష్టపరుచుకొని వాటిని వెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. వెంటతో సమానంగా ఎంచుకుని, ఇది పౌలు నిర్ణయం. ఆ నిర్ణయము మనదై ఉండును గాక. దేవుడు అలాంటి కృపను మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం.
సత్యాన్ని అనువేసుకుంటావా? సత్యాన్ని కొని ఉంచుకుంటావా? ఆయనే మన సత్యము, ఆయనే సత్యము. ఆయన్ని అమ్మివేసుకున్నవారు వారు ఎంత మూల్యాన్ని చెల్లించారో చూసాం. కొన్ని అతి విలువలేని వాటి కొరకు సత్యాన్ని అమ్మివేసుకున్నారు. లోతు, ఏసావు, సౌలు, యోధా, పిలాతు ఎంతటి మూల్యాన్ని వారు చెల్లించారు. ఆ జాబితాలోనికి మనం వెళ్ళొద్దు. సత్యం మనం కలిగి ఉండాలంటే ఆయన వాక్యము వినాలి, ఆయన వాక్యములో నిలిచి ఉండాలి. అప్పుడు శిష్యులం అవుతాం, సత్యాన్ని గ్రహిస్తాం, స్వతంత్రులం అవుతాం. ఆత్మ కలిగించు ఆ స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తాం. అలాంటి కృపలో మేము ఎదగడానికి చాలినంతటి సహాయం ఇమ్మని, పౌలు లాంటి దృక్పథాన్ని ఇమ్మని యేసు ప్రభు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. మనమందరం లేచి నిలబడతాం, పాట పాడుకొంచుండగా దేవునికి కానుకలు సమర్పిద్దాం. రండి, వెనుకున్న వాళ్ళు వచ్చేయండి, పాట ప్రారంభిస్తారు. ఈలోపు